అందరికీ నమస్కారం. ఒక ఇష్యూ పదే పదే తిరుగుతూ ఉన్నది సోషల్ మీడియా వేదికగా. ఏంటంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిపైన ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు ఏదో చిన్న పోరని బుధం చేసినట్టు వేసి దిగిన ఫోటో. ఏంది ముఖ్యమంత్రి పదవికి ఏమైనా విలువ ఉన్నదా లేదా, ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ తీసుకున్నాడు, ఇట్లా దిగచ్చా, ఇదేం పద్ధతి, ఇంతమాటికే ఆలోచిస్తున్నది. కానీ దాని వెనుక మర్మం ఎవరికి తెలియట్లేదు. దాని వెనుక ఉన్న మర్మం ఏందో నేను చెప్తాను. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అంటే ఆయన ఏపీ నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థిగా నిలబడి జగన్ అవకాశం ఇచ్చిన తర్వాత ఎంపీగా గెలిచినటువంటి సందర్భం. ఎంపీగా గెలిచిన తర్వాత జగన్కే ఏకు మేకై ఆయన ఇబ్బంది పెట్టుకుంటూ పోయి బీజేపీ పంచన చేరి ఆయన గెలిచి చేసిందే లేదు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరగబడితే బీజేపీకి కోవర్ట్గా మారి బీజేపీ నుంచి జట్లే సెక్యూరిటీ సంపాదించుకొని పబ్బం గడుపుకుంటున్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు. అంటే బీజేపీతో ఒక సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ పార్టీకి బొక్క పొడిచినారు. గతంలో అప్పుడు ఒకసారి హైదరాబాద్లో ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి దొరికిన టీం కూడా చెప్పింది, మీరు వినే ఉంటారు, రఘురామకృష్ణరాజుకు జట్లే సెక్యూరిటీ చీఫ్ కాపాడిన ఆయన ఫుల్ పవర్ఫుల్ వ్యక్తి ఇప్పుడు అని. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి భుజం మీద చేస్తే ఈయన ఎందుకు సంఖ్యలు గుద్దుకుంటుండో చెప్తాను నేను. రేపు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఓటు కేసు, కొన్ని బట్టబాదు కేసులు ఉన్నాయి. ఏ కేసులల్లో బీజేపీ ఎప్పుడు టార్చర్ పెట్టి ఎప్పుడు బొక్కలు నొక్కుతుందో తెలియదు. కాబట్టి ఈయన పనిచేసే పార్టీ అధిష్టానం మీద నమ్మకం లేదు. ఏదో ముఖ్యమంత్రి అయింది కావచ్చు, కానీ అది ముళ్ళపాన్పే, పూలపాన్పు కాదు. ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆటాడుకుంటున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా. అయితే రేపటి రోజు బీజేపీ ఈయనని ఎప్పుడైతే తొక్కుడు అనగదొక్కుడు జైలుకు పంపే కార్యక్రమాలు, ఈయన బాగోతారని బయటికి తీసే కార్యక్రమాలు మొదలుపెట్టి ఈయనను బర్బాద్ చేసే సందర్భం వచ్చినప్పుడు ఈ రఘురామకృష్ణరాజుని ఏజెంట్గా పెట్టుకొని ఈ రఘురామకృష్ణరాజు సహాయంతో బయటపడాలన్నదే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం. అందుకే ఆయన భుజమి చేయి కాదు, కాలేసుకున్నా కూడా ఈయన నవ్వుకుంటూనే ఉంటాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం ఆయనకు తెలుసు, రఘురామకృష్ణరాజు తెలుసు, ఇద్దరికి తెలిసిన ముచ్చటే. కానీ ఈయన పరిస్థితి అది, రేవంత్ రెడ్డి పరిస్థితి అది. రేవంత్ రెడ్డి పరిస్థితి భుజం మీద చేయగలదు, కాలేసినా కూడా నవ్వుకుంటే ఉంటాడు. ఎందుకు అంటే రేపటి రోజు ఈ రఘురామకృష్ణరాజు ద్వారా బీజేపీ ఏదైతే దయాదాక్షిణ్యాలు పొందాలి, రేపటి రోజు ఈయన కేసులు బయటకు వచ్చేటప్పుడు ఈ రఘురామకృష్ణరాజును ఏజెంట్గా పెట్టుకొని గడ్డకు పడాలనే ఉద్దేశంతో ఆయన భుజం మీద చేసినా కూడా నవ్వుకుంటా ఫోటోలకు వదిలిస్తున్నాడు. తప్పితే ఇదేదో ఊరికే నేను ముఖ్యమంత్రి నన్ను రేవంత్ రెడ్డి తెలియక కాదు, ఆయన ముఖ్యమంత్రి రఘురామకృష్ణరాజు తెలియక కాదు, ఇద్దరు తెలుసు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అని. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పరిస్థితి అది, కుడితల వడ్డేలక లెక్క కొట్టుకుంటున్నాడు. రేపటి రోజు ఈ బీజేపీ తీసి బొక్కలు నూకే సమయం వచ్చినప్పుడు ఈ రఘురామకృష్ణరాజును ఏజెంట్గా వాడుకోవడం కోసమే ఈ మేర్పాని, ఈ దోస్తారనే విషయం ప్రజలు తెలుసుకోవాలి.